హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మానసికంగా శారీరకంగానే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఈ జనరేషన్లో ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటితో పాటు వాటికి మంచి సొల్యూషన్స్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో మరి మెయిన్గా ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి మనం తెలుసుకుందాము. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ స్టైల్ కోచ్ దేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో దేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను కూడా చాలా బాగున్నాను. సో అందరూ ఇలా బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం మెంటల్ టెన్షన్స్ ఉండకూడదు, చాలా హ్యాపీగా ఉండాలి. సో మాకంటే తప్పదు, మేము కెమెరా ముందు ఉంటాం కాబట్టి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. సో దానికోసం మీలాంటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ అప్పుడప్పుడు మేము కూడా డల్గా ఉన్నా దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఉమెన్లో ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటము, ఇంక చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరే ఇంకా ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు, మీ దగ్గరికే చాలామంది వస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జనరేషన్లో ఈ కాలంలో ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా నవర్ డేస్ ఉమెన్ కామన్లీ ఏదైతే ఫేస్ అవుతున్నారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో థైరాయిడ్, స్ట్రెస్ లెవెల్స్ ఓవర్కమ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఉమెన్ అనేది ఎలా అంటే మనం పర్టికులర్ ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ. మన బాడీని మనం వినాలి. సో వాట్ ఎవర్ లైక్ మనకి ఏదైతే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయో వాటికి అనుకూలంగా మనం బాడీని ట్రైన్ అప్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీ కన్నా కూడా మైండ్ అనేది మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ మనకేంటి ప్రాబ్లం అనేది, నార్మల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేకపోతే సివియర్గా ఉందా, లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటివి చాలా నవడేస్ మనకి ఏంటిదంటే నార్మల్ ఫీవర్, కోల్డ్ లాగానే ఉంది. అవును, ఇవి చాలా కామన్ అయిపోయి ఒక 10 members లో ఒక 5 members ని కదిలించినా అందరికి థైరాయిడ్ ఉందని చెప్తున్నారు. సో ఇది ఏంటిదంటే మనం రొటీన్ అనేది మార్చుకోవాలి. సో ఎలా అంటే మనం చాలా వరకు వీడియోస్ చూస్తూ ఉంటాము అండ్ ఎక్స్పర్ట్స్, గురూస్, చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఏం చేసాం, ఫాలో అవ్వకుండా సేవ్ చేసుకుంటూ ఉంటాం. అవును, ఎస్. అన్నీ చూస్తాము, చూడ్డానికి బాగుంటుంది, సో మనం సేవ్ చేసుకుంటాం. ఎస్, ఈ వీడియో మళ్ళీ మనం తర్వాత చేద్దామని సేవ్ చేసుకుని పెట్టుకుంటాం. సో అన్నీ మనకు బాగుంటుంది, కానీ మనం చెయ్యాలి అంటే ఒక ముహూర్తం కావాలి. ఎస్. సో అది ఎప్పటికీ రాదు. సో ఫస్ట్ ఏంటిదంటే మనల్ని అర్థం చేసుకొని మన బాడీకి ఏది కావాలో అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు కదా మీరు. సో అది ఎందువల్ల స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు అసలు? యాక్చువల్గా నవ్ డేస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 20s. ఓకే. సో 20s నుంచే అంటే మీరు చూస్తున్నారు కదా, లైక్ పీసీఓఎస్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇవన్నీ కూడా కామన్లీ లింక్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? కంప్లీట్గా మనం మెటబాలిజం మీద ఫోకస్ చేయాలి. సో మెటబాలిజం అనేది మన మూడ్ టు మెటబాలిజం అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దానికి తగినట్టు ఫుడ్, దానికి తగినంత ఎక్సర్సైజ్, అండ్ మెయిన్లీ కీ రోల్ ఏంటిది అంటే స్లీప్. ఎస్. సో అన్నిటికీ ఫస్ట్ మెయిన్ కారణం వచ్చేసి స్లీప్. అసలు ఈ రోజుల్లో ఎప్పుడు నిద్రపోతున్నాము, ఎప్పుడు లెగుస్తున్నాము అనేది చాలా డౌట్గా ఉంటుంది. ఎవరినన్నా క్వశ్చన్ చేసామనుకో మనం, ఇంకా మా ఇష్టం, ఇప్పుడు వర్క్ ఏముంది ఇట్లా అని చెప్తున్నారు. పిల్లలు అయితే మరీ టూ మచ్ ఉన్నారు. సో నైట్ అంతా ఫోన్స్ చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్లీప్ అనేది చాలామంది చెప్తుంటారు 8 hours ఇంపార్టెంట్ అని. కొంతమంది ఏమో 8 hours కాదు, ఓన్లీ నైట్ టైంలో స్లీపే బెస్ట్ అంటూ ఉంటారు. సో అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి స్లీప్ అయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు. అదే మన వర్క్ పైన, మన బ్రెయిన్, మన ఆలోచన, మన లైఫ్ స్టైల్ పైన ఎఫెక్ట్ పడుతుందని అంటూ ఉంటారు. సో ఏజ్ వాళ్ళకి ఎంతెంత స్లీప్ అవసరం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కామన్ స్లీప్ అవర్స్ 7 to 8 hours అనేది కంపల్సరీ మీరు చేయాలి. 20s అయినా, 30s అయినా, 40s అయినా ఇబ్బంది ఉంటుంది. లైక్ స్లీపింగ్ అవర్స్ అనేది 7 to 8 అనేది మనం ఇప్పుడు నవ డేస్ లైఫ్ స్టైల్లో మనం రీచ్ అవ్వడం చాలా కష్టం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ డైట్, ఎక్సర్సైజ్, దెన్ స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. ఓకే. సో ఈ స్క్రీన్ టైం వల్ల మన స్లీప్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఒక టైం మీరు అలారం
మెయింటైన్ చేయాలి ఆ అలారం టైంలో యూ హ్యావ్ టు గో టు స్లీప్. నవ్ డేస్ లైక్ టెక్నాలజీ చాలా ఉంది, అది గుడ్ వైజ్గా మనం యూస్ చేసుకుంటే మనకి హెల్దీగా ఉంటుంది అనమాట. యా. సో అంటే మా అందరి కోసం స్క్రీన్ టైం గురించి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అదే స్క్రీన్ టైంని కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తారా? యా ష్యూర్. సో స్క్రీన్ టైం అనేది మన మైండ్ రిలేటెడ్ ఉంటుంది, మన అలవాటు, హ్యాబిట్. సో ఒకప్పట్లో మనకి టెక్నాలజీ స్క్రీన్ లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, టైంకి అన్నీ రొటీన్ అయిపోయేది. సో స్క్రీన్ టైం అనేది మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. అది ఒకటేసారి నేను 9కి అలారం పెట్టుకుంటాను నిద్రపోతాను అంటే కుదరదు. లైక్ స్లోలీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ యువర్ స్లీప్. ఒక టైంని అట్లా మెయింటైన్ చేయాలంటారు. ఇంతకుముందు నిజంగా మనకు సీరియల్స్ అవన్నీ కూడా పెద్దవాళ్ళు చూసేటప్పుడు అరౌండ్ 9 to 10 అవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయేది. అది కూడా వాళ్ళు అట్లానే టీవీ ఆఫ్ చేసేసి అక్కడ నుంచి స్లీప్ స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి 24 hours నడిచేవన్నీ వస్తున్నాయి కాబట్టి కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి ఏదన్నా స్ట్రాంగ్గా ఉండే ఏదన్నా మోటివేషన్ ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే నేను ఇప్పుడు అదే చెప్పాను, లైక్ డైట్, ఒక ప్రాపర్ డైట్, మీల్ టైం అనేది మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యువర్ బాడీ క్రేవ్ ఫర్ స్లీప్. దెన్ ఎక్సర్సైజ్, మీ బాడీ అనేది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక 30 to 40 minutes మీ బాడీని ఒక ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు ఎంగేజ్ చేస్తే డెఫినెట్లీ మీరు వద్దు అన్నా కూడా స్లీప్ అనేది మీకు టైంకి వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీ టైర్డ్నెస్ అవ్వాలి కదా. సో ఏం చేయకుండా ఆఫీస్కి వస్తారు, అలా కూర్చుంటారు, మన పని మనం చేసేసుకుంటాం, వెళ్ళిపోతాం, ఇంకా ఏం బాడీకి అలసట ఉండదు. కాబట్టి బాడీ అలిసిపోతే స్లీప్ అనేది మంచిగా వస్తుంది అంటారు. ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో అంటే చాలా మంది అంటారు వాకింగ్ చేశారనుకో అది మీకు అంత ఏమి యూజ్ ఉండదు, ఆ లైఫ్ స్టైల్లో డైలీ రొటీన్ లాగా అయిపోతుంది, దానివల్ల అస్సలు యూజ్ ఉండదు అని అంటారు. మరి అది నిజమే అంటారా? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో నిజం అది. ఎందుకు అంటే చాలామంది హోమ్ మేకర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాదు, నైట్ వరకు చాలా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, అయినా వెయిట్ లాస్ అవ్వదు. సో సింపుల్, మీరు మ్యాచ్ చేసుకోండి. నార్మల్ వాకింగ్కి ఇంకా ఇంట్లో మనం చేసే వర్క్సే ఎక్కువ ఉంటుంది వాకింగ్ కన్నా. సో కంపల్సరీ ఫస్ట్ చిన్న స్మాల్ స్టెప్ లీడ్స్ టు అ బిగ్ చేంజ్. సో అలా మీరు వాకింగ్ స్టార్ట్ చేసి దెన్ నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో అంటే యాక్టివిటీస్తో పాటు ఇది వాకింగ్ కూడా చెయ్యాలి. ఓకే. ఓన్లీ వాకింగే చేశాను కదా అని నేను సైలెంట్గా కూర్చోవద్దు అనమాట. ఇంకా ఇవాళకి నేను అలసిపోయాను చాలు అనుకుంటే పని చేయవు, అవన్నీ స్వెట్ అవుట్ అవ్వాలి. ఎస్, అంతే. మనం చేసిన వర్కౌట్ అదే చెప్తుంటారు అందరు, స్వెట్ వచ్చినప్పుడే నువ్వు వర్కౌట్ చేసినట్టు అని. సో అంటే చాలామందికి ఇంకొక డౌట్, సమ్మర్ సీజన్లో ఎక్కువ చేయకూడదు వర్కౌట్స్ అని అంటూ ఉంటారు. సో అది కూడా కరెక్టేనా మరి? మీరు ఎంత స్వెట్ అవుట్ అవుతున్నారో అంత హైడ్రేట్ అవ్వాలి. సో లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా తీసుకోవాలి. సో ఆటోమేటిక్ మీరు ఎంత స్వెట్ అవుట్ చేస్తున్నారో అది మీరు హైడ్రేట్ అవుతూ బ్యాలెన్స్ చేసుకోవాలి. దెన్ ఇట్ వోంట్ అఫెక్ట్ యూ. సో ఏదైనా మనం ఎస్కేపింగ్ రీజన్స్ పెట్టుకుంటే వీ కాంట్ ఇంప్లిమెంట్. అంతే, ఇంకా చేయలేము, ఎండాకాలం వచ్చింది చేయలేము, వానాకాలం వచ్చింది చేయలేము అని అనుకుంటే ఎప్పటికీ చేయలేము. మనం చేయాలనుకుంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ కంపల్సరీగా ఉంటుంది. ఎంత స్వెట్ వస్తే అంత వాటర్ తీసుకుంటే అంత హెల్దీగా ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు మెయిన్గా ఉమెన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, ఈ జనరేషన్ చేంజ్ అయిన తర్వాత సో అంటే వాళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటారు? హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే స్ట్రెస్, అట్లా ఎక్కువ ఎట్లాంటి చూస్తున్నారు మీరు అసలు మీ దగ్గరకు? యాక్చువల్ నా పర్సనల్ క్లయింట్స్ గురించి కూడా నేను చూస్తున్నాను కదా. లైక్ నాట్ ఓన్లీ డైట్ ఆర్ నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ బాడీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. సో మెంటలీ కూడా చాలా స్ట్రెస్ అవుతున్నారు నవడేస్. లైక్ వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీలో స్ట్రెస్, చాలా వరకు ఇది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మీరైనా నేనైనా కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఉమెన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మనం ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇట్స్ డ్యూ టు కైండ్ ఆఫ్ మన హ్యాబిట్సే, డైట్ హ్యాబిట్స్ కానీ, మనం తీసుకునే ఫుడ్ కానీ, న్యూట్రిషన్ లెవెల్స్ తక్కువ అయిన బాడీలో. సో అలాంటి అప్పుడు మనం ఒకసారి మన బాడీకి ఏం కావాలి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మన బాడీని ఫస్ట్ వినాలి. అన్నిటికీ రిజల్ట్ అనేది, సొల్యూషన్ అనేది ఒకటే,
మన బాడీని మనం వినాలి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ మనము హెల్దీగా హ్యాపీగా ఉంటేనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎస్, ప్రతి ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి మన బాడీ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఎందుకు అంటే మన బాడీలో కొన్ని దోషాస్ ఉంటాయి, మీరు వినే ఉంటారు, ప్రాణాస్ దోషాస్ అనేది ఉంటుంది. సో ఇవి ఇన్యాక్టివ్ అవుతున్నప్పుడు, యాక్టివ్ అవుతున్నప్పుడు మనం ఆ ఎమోషనల్గా అయినా లైక్ మెంటలీ అయినా సఫర్ అవుతూ ఉంటాం. సో అవి మనం తెలుసుకొని ప్రాపర్ ఇంటేక్ అనేది ఫుడ్, న్యూట్రిషన్ లెవెల్స్ మనం చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు చాలామంది డైట్ గురించి మాట్లాడదాం మనం. సో మెయిన్గా ఉమెన్ గురించి అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఆమె చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలకి పెట్టేసి హస్బెండ్కి పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఫైనల్గా తను తీసుకుంటుంది. సో అసలు అలాంటి ఇంట్లో ఉన్న వాళ్ళైనా వర్కింగ్ అయినా సరే వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలంటారు? సో బ్యాలెన్స్ డైట్ అనేది ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మన నేటివ్ ఫుడ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మన నేటివ్ ఫుడ్, మనం ఏవేవో వెస్ట్రన్ డైట్స్ ఇలాంటివన్నీ మనం వీడియోస్ చూస్తూ ఇవాళ ఒక చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సో ఇవాళ ఒక వీడియోలోనేమో గోరువెచ్చటి నీళ్ళు తాగమంటారు, టుమారో ఇంకొక వీడియోలోనేమో హాట్ వాటర్ తాగమంటారు. నా అడ్వైజ్ ఏంటిదంటే ప్లెయిన్ వాటర్ తాగండి. యూ స్టార్ట్ యువర్ డే విత్ ప్లెయిన్ వాటర్. ఓకే, ఎందుకు అంటే అన్ని అవర్స్ మనం రెస్ట్లో బాడీ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు యాక్టివేట్ బాడీని. సో అందుకని ప్లెయిన్ వాటర్ తాగమంటారు. దీంట్లో మళ్ళీ ఒక మసాలాస్ యాడ్ చేయమంటారు, టర్మరిక్ యాడ్ చేయమంటారు, లేదు అంటే జింజర్ వాటర్ తాగమంటారు. ఇవన్నీ కూడా మన బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉంది మనం తెలియకుండా యూ కాంట్ ఎక్స్పెరిమెంట్ కదా. అవును. సో అందుకనే బెస్ట్ మంచిగా లేవగానే నార్మల్ వాటర్ తాగమని సజెస్ట్ చేస్తున్నారు. సో నిజంగా ఇదైతే సింపుల్, ఇలాంటివి కూడా మనం చేయకపోతే చాలా కష్టం.